దోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాథుని దర్శనం. కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం, కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం. నిరీక్షణా సమయం, నిరీక్షణా సమయం, నిరీక్షణా సమయం. నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణా సమయం, ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి సమయం చాలా విలువైనదిగా మనం ఎంచుకున్నట్లయితే మన యొక్క జీవితం ప్రతిదినం ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది. అవకాశాలు జారవిడుచుకున్న తర్వాత అనేక మంది దుఃఖించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది కుటుంబాలలో కానీ లేకపోతే వ్యక్తిగత జీవితంలో కానీ ప్రతి ఒక్క వ్యక్తి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నందున ఎంతోమంది కుమిలిపోతూ ఉంటారు. ఒక విషయం చెప్పమంటారా? జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కంటే ఈ లోకంలో వ్యర్థమైన విషయం మరొకటి లేదు. కానీ మన ముందున్నటువంటి ప్రతి మంచి అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారి జీవితం క్షేమంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము కూడా మనకు అనేక అవకాశాలను కల్పిస్తూ ఉన్నది. ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ఒక అవకాశాన్ని మీకు కలిగిస్తూ ఉన్నది. దేవుడు తన ప్రేమను తన వాక్యం ద్వారా మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ వాక్యాన్ని విని దానికి లోబడతారో వారి జీవితంలో మేలులు చూడటం వారే ప్రారంభిస్తారు. ఒక త్రాగుడుకు లేక దుర్వ్యసనాలకు లోనైనటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మొట్టమొదటగా అతనిలో ఒక ఆలోచన కలుగుతుంది. నేను చేసే పని మంచిది కాదు. వాక్యము అతని హృదయంలో గుచ్చుకోవటం వలన పశ్చాత్తాపానికి అతడు తావిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి పశ్చాత్తాపడుతున్నాడో దేవుని ఆత్మ అతనిలో పనిచేస్తాడు. అతన్ని ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. ఈ రోజున అనేక అవకాశాలు జార విడుచుకున్న తర్వాత ప్రయోజనం లేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు మేలు కలుగుతుంది అనే విషయం మీద మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని, అందులో ఉన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి చుట్టుముట్టి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కరిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభువారు యెరికో పట్టణంలో ప్రవేశించి అక్కడ జక్కయ్య అనేటువంటి వ్యక్తిని రక్షించి తిరిగి ఆయన ఒలీవ కొండ మీద నుండి గాడిద మీద ఆయన ఎక్కి ఇదిగో యెరూషలేమునకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఒలీవ కొండ దిగుచు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము పట్టణం చాలా గొప్ప సౌందర్యంగా ఉన్నదని, అందులో ఉన్న కట్టడాలు చాలా విలాసవంతంగా ఉన్నాయని, ఆ పట్టణము పరిశుద్ధమైన పట్టణం అని ఆయన సంతోషించటం లేదు. ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులు చాలా దైవభక్తి కలిగినటువంటి వారని, వారికి మోషే ధర్మశాస్త్రం వచ్చిందనని,
వారు ప్రపంచానికే దేవుణ్ణి పరిచయం చేసేటువంటి గొప్ప జనాంగమని, అక్కడ పితరుడైనటువంటి అబ్రహాము, అలానే దావీదు అనేటువంటి మహాభక్తులు ఆ ప్రాంతంలో నివసించారనని, వారి సమాధులు అక్కడ ఉన్నాయనని, లేదా వారు ఉత్సవంతో ఊరేగించుతూ తనని దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, యెహోవా పేరట వచ్చువాడు స్తుతి నొందునుగాక అనని జయ ఉత్సాహ ధ్వనులతో యేసుక్రీస్తుని గొప్పగా ఆయన పొగుడుతూ తెచ్చారనని సంతోషించలేదు. కానీ ఆయన ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడట. ప్రియులారా, అనేక సందర్భాలలో మనుషుల యొక్క పొగడ్తలను బట్టి అనేక మంది తబ్బిబ్బైపోతూ ఉంటారు. నేను మంచివాడనే అనుకుంటారు. మనుషులు చెబితే దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడాను పైరూపాన్ని చూసేటువంటి దేవుడు కాదని, ఆయన హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడనని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. మనుషులు పైరూపాన్ని చూసి మురిసిపోవచ్చు, కానీ యేసయ్య వారి హృదయంలో ఉన్నటువంటి పాప పంకిలమైనటువంటి స్వభావాన్ని బట్టి వారి జీవితం పాపానికి ఏ విధంగా వారు అమ్ముడుపోయారో చూసినట్లయితే యేసు ప్రభుకి నవ్వు కాదు కదా, ఏడ్పే వస్తుంది. నిజానికి యేసు ప్రభు ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యక్తిని చూసి ఆయన వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపపు నైజము, వారు దానికి ఎంతగా బానిసలైపోయారో చూసి యేసు ప్రభు ఆ పాపాన్ని నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. వారికి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆ పాపం నుంచి విడుదల పొందుట కొరకై క్రీస్తును ఆశ్రయించినటువంటి వారిని చూసి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నావో ఈ పాఠం ద్వారా తెలుసుకుంటున్నావా? 42వ వచనం, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకు ఎంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉండవు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని యేసు ప్రభు చెబుతున్నాడు. నీవు కనీసం ఈ దినమందైనా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? దేవుడు ఎప్పుడు కూడాను మనిషికి అవకాశం ఇవ్వకుండా ఈ లోకంలో వారి జీవితం ముగింపు కాదు. యేసుక్రీస్తుని గురించి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క రక్షణ ప్రణాళికను, ఆయన శిలువ యాగాన్ని ప్రతి వ్యక్తికి కూడాను ఆయన తెలియచేస్తాడు. ఎందుకంటే వారు చనిపోయిన తర్వాత నిత్యత్వంలో వారు ప్రవేశిస్తున్నారు. అక్కడ నరకంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి మోక్షంలోనికి వెళ్ళటానికి ఏమాత్రం కూడాను అవకాశం ఉండదు. కనుక ఈ భూలోకంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్క వ్యక్తికి ఇదిగో ఈ నిరీక్షణ సమయం టీవీ కార్యక్రమం ద్వారాను, ఒక కరపత్రం ద్వారాను, ఒక దేవుని యొక్క సేవకుని ద్వారాను అనేక సందర్భాలలో దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో ప్రభు నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. హిస్ వర్డ్ ఈజ్ కమింగ్ టు యూ. ఆయన వాక్యము నీ వద్దకు వస్తూ ఉన్నది. ఎలా వస్తుంది అని అంటే అది నీ దగ్గరకు వస్తుంది. దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తూ ఉన్నది. నేను అనేక సార్లు మిమ్మల్ని నా యొద్దకు పిలిచాను, కానీ మీరు నా యొద్దకు రావటానికి ఇష్టం లేని వారిగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారి యొక్క జీవితం ఆశ్చర్యకరంగా మార్చివేయబడుతుంది. ఆయన వాక్యము ఎవరైతే విని వారు జీవితాన్ని మార్చుకోవటానికి ఇష్టపడతారో వారి జీవితంలో అద్భుత కార్యాలు చోటు చేసుకుంటాయి. ఎవరైతే యేసుకు వారి హృదయాన్ని ఇస్తారో వారి జీవితం నూతనంగా మార్చబడుతుంది. ఎందుకంటే యేసు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి నైతికంగా పతనమైనటువంటి స్థితి, ఆత్మీయంగా చెడిపోయినటువంటి స్థితి, మంచి చేయటానికి వారు ముందుకు రాలేనటువంటి ఆ అడ్డంకును ఆయన పూర్తిగా తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మానవుని యొక్క మంచి కోసం ఈ లోకంలో శిలువ మీద చనిపోయిన దేవుడు కాబట్టి ఆయన ఆ అడ్డంకును తొలగించి వారి మార్గాన్ని ఆయన సరళం చేసి నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి గొప్ప దేవుడు. ఈ కార్యక్రమం ద్వారా అట్టి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడే మీరు వేడుకొనండి.
ఆయన మీకు దగ్గరగా ఉన్నప్పుడే మీరు ఆయనకి ప్రార్థించండి అంటున్నాడు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, లేదా వచ్చిన అవకాశాలు ఎప్పుడు మన నుంచి దూరం అవుతాయో తెలియనటువంటి పరిస్థితి. గోల్డెన్ ఆపర్చునిటీస్ నెవర్ రిపీట్ అనే ఒక సామెత ఉన్నది. బంగారం లాంటి అవకాశాలు మరలా రిపీట్గా మన దగ్గరికి వచ్చేవి కాదు, అవి ఒకేసారి వస్తాయంటారు. 19వ అధ్యాయంలో ఒకేసారి యేసయ్య యెరికో పట్టణానికి వచ్చినప్పుడు తన దౌర్భాగ్య స్థితిని గుర్తించినటువంటి ఒక వ్యక్తి యేసును తన జీవితంలోనికి ఆహ్వానించి తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నాడు. కానీ యెరూషలేములో ఉన్న ప్రజల యొక్క స్థితి, అదే స్థితిలో వాళ్ళు ఉండటాన్ని చూసి యేసు బాధపడుతున్నాడు. ఈనాడు అనేక మంది పాపములోనే వారి స్థితిని కంటిన్యూ చేయటం యేసుకి ఏమాత్రం ఇష్టం లేని పని. ఎందుకంటే వారు నాశనములోనికి వెళుతున్నారు. యేసుక్రీస్తు ప్రతి వ్యక్తిని రక్షించటానికి వచ్చాడు, వారి నాశనము నుంచి తప్పించటానికి వచ్చాడు, వారి ఆత్మీయ నైతిక పతనమైనటువంటి స్థితి నుంచి విడిపించటానికి ఈ లోకంలో సజీవులుగా ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగించుకోవలసిన వాడిగా ఉన్నావు. తర్వాత వచనం 43వ వచనం, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటేవు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుముట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి రాతి మీద రాయి లేకుండా ఆయన పడగొట్టును. ప్రియులారా, ఎన్నిసార్లు చెప్పినా వినకపోవటం అనేటువంటిది అది దేవుని యొక్క తప్పు కాదు. కనుక ప్రతి మానవుడు తీర్పులో నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతున్నది. ఆ తీర్పులోనికి రాకముందే ఇదిగో ఇలాంటి సమయాలు దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రేమ కలిగినటువంటి హస్తమును చాపి నీకోసం నేను సిలువలో చనిపోయాను, నీవు నా యొద్దకు రా. నీవు ఈ లోకంలో జీవించే 30, 40, 50 సంవత్సరాల జీవితం శాశ్వతమైనది కాదు. ఇది ముగించిన తర్వాత నిజమైనటువంటి అంతము లేనటువంటి శాశ్వతమైన జీవితం ఉంది. అది నిత్యరాజ్యంలో నువ్వు నాతో ఉండాలంటే ఈ దినానే నీవు నన్ను నీ రక్షకుడిగా, నీ ప్రభువుగా నీవు స్వీకరించాలి అంటూ యేసయ్య ప్రతిదినం ఆయన నీ వైపు చూసి ఏడుస్తున్నాడు. ఆనాడు యెరూషలేము ప్రజల యొక్క ప్రగల్భాలు ఏంటంటే, మేము చాలా మంచివారం, మా యొక్క పట్టణము చాలా పవిత్రమైనటువంటిది, హోలీ సిటీ అంటారు. యెరూషలేము వైపు ఎప్పుడు ఆయన దృష్టి ఉంటుంది అనేటువంటి వాగ్దానాలను వాళ్ళు బేస్ చేసుకొని దాని మీద వాళ్ళు అతిశయిస్తున్నారు, గర్విస్తున్నారే కానీ పశ్చాత్తాపడి మారు మనసు పొందేవారిగా లేరు. దేవుని యొక్క కృప ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ఆ కృపకు ఆ వ్యక్తి పాత్రుడవుతాడు. మరొకసారి చెబుతున్నాను, దేవుని యొక్క కృప ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు, తన పాపపు స్థితి నుంచి విడుదల పొందుట కొరకై పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ఆ కృపకు ఆ వ్యక్తి యోగ్యుడవుతాడు, దానిని నోచుకుంటాడే. కానీ దేవుని కృపను పొందుకోకుండా ఈ లోకంలో పశ్చాత్తాపడకుండా ఉన్నటువంటి వ్యక్తి నిత్య నాశనానికే వెళ్ళిపోతాడు. అది ఆయన ఇష్టం కానే కాదు. యెరూషలేము ప్రజల యొక్క ప్రగల్భాలు ఏంటంటే, వారు దేవుని కృపను పొందినట్లుగా వారు పశ్చాత్తాపడలేదు. వారు అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటున్నారు, వెలుగును స్వీకరించేవారిగా లేరు, వారి హృదయాలలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని తొలగించుకునేవారిగా లేరు, వారి హృదయంలో నెమ్మది లేని స్థితిని తొలగించుకొని శాంతి సమాధానాలను పొందుకునేవారిగా లేరు. అందుకని యేసయ్య అంటున్నాడు, ఈ నీ దినమందైనను నీ సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకునే నీడల నీకు ఎంత మేలు. మై డియర్ ఫ్రెండ్, ఈ కార్యక్రమం ద్వారా నీ హృదయంలో శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలనని యేసయ్య నీతో సూటిగా మాట్లాడుతున్న ఈ సమయంలో ఇది తర్వాత చూద్దాంలే అని ప్రక్కన పెడుతున్నావా? ఈ మాటకు నువ్వు అడ్డుగా నిలబడ్డావా? అలా అయితే నష్టపోయేది నీవే సుమా. ఎప్పుడైతే నీ హృదయంలో సమాధానం లేదో, నీ జీవితంలో ఆనందం లేదో, ఎప్పుడైతే నీ జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి స్థితిలో ఒక మంచి అడుగు ముందుకు వేయటానికి పరిస్థితులు అనుకూలంగా లేవో, వెంటనే యేసు ప్రభు సహాయాన్ని నీవు పొందవచ్చు. ఆయన ఈ లోకంలో పాపులను క్షమించటానికి, రక్షించటానికి, వారి జీవితాలను మార్చటానికి, మారు మనసునిచ్చి మోక్షరాజ్యానికి వారసులుగా చేయటానికి మాత్రమే నేను వచ్చాను అని యేసు ప్రభు ఘంటాపదంగా చెప్పాడు. నీతిమంతులను రక్షించట కొరకు నేను రాలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వేదాంతాలన్నీ కూడాను
మనుషులను ఎలా బాగు చేయాలి అనేటువంటి ఒక థియరీ మీద ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అన్ని థియాలజీస్ లేకపోతే వేదాంత విద్యలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనిషిని హృదయాన్ని బాగు చేసేటువంటి ఆ యొక్క ఒకే ఒక పద్ధతి దేవుని యొక్క వాక్యము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి హృదయంలోనికి వస్తుందో ఆ వ్యక్తి యొక్క హృదయం మారిపోతుంది. దేవుని యొక్క వాక్యము అనగా యేసుక్రీస్తు ఈక్వల్ టు ట్రూత్. యేసుక్రీస్తు అనగా సత్యము. ఆ సత్యవర్తి అయినటువంటి యేసు నీలోనికి వచ్చినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి ఆ సమాధాన సంబంధమైన సంగతులకు ఒక వ్యక్తి దూరంగా ఉంటే అతడు తన యొక్క జీవితాన్ని తన చేతులతోటే నాశనం చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అయితే యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే, ఆయన ఎంత సహనం కలిగినటువంటి దేవుడు అంటే, ఇన్ని అవకాశాలే పోయాయే కదా, కనీసం ఈ అవకాశాన్నైనా మీరు సద్వినియోగం చేసుకోండి అంటూ యెరూషలేము విషయమై ఆనాడు ఏడ్చాడు. కానీ వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దానికి పరిణామం భయంకరమైనటువంటిదిగా ఆ చరిత్ర మనకు చెబుతుంది. ఆ యొక్క పరిణామం ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత జోసఫస్ అనేటువంటి వేదాంత పండితుడు, బైబిల్ వ్యాఖ్యానకర్త ఏం చెప్పాడంటే, ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు చెప్పినటువంటి 40 years తర్వాత టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి వారి మీదకి దండెత్తి వచ్చి యెరూషలేము చుట్టూ కూడాను గుంటను తవ్వివేసి లోనున్న మనుషులను బయటికి వెళ్ళటానికి ఎస్కేప్ అవటానికి ఛాన్స్ లేకుండా పిల్లలు మొదలుకొని పెద్దలు మొదలుకొని ప్రతి ఒక్కరిని స్త్రీలతో సహా ఆయన చంపివేసినట్లుగా, మట్టి కరిపించినట్లుగా, వారందరినీ రక్తసిక్తులుగా చేసి హతమార్చినట్లుగా చరిత్ర చెబుతుంది. జోసఫస్ అనేటువంటి బైబిల్ పండితుడు క్లియర్గా చెబుతున్నాడు. చరిత్ర మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప పాఠం. ఈ పాఠం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఈ కార్యక్రమం ద్వారా ఆనాడు యేసు ప్రభు చెప్పినా సరే వారు సమయాన్ని సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందలేదు. మీరు మారు మనసు పొందనేడల అలానే నశించెదరు. ఇప్పటి వరకు చరిత్రలో ఎంతమంది అయితే నశించిపోయారో వారందరూ మనకు నేర్పేటువంటి పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు లేకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో జీవిస్తే అతను నాశనం వైపు అడుగు వేస్తున్నాడు. చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్తాడు. ప్రియ స్నేహితుడా, అది దేవుని చిత్తం కాదు కదా. అందుకే దేవుడు పలుమార్లు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాడు. వింటారా? ఒకసారి అయితే వింటాం, 2 సార్లు అయితే వింటాం. కానీ ఎన్నిసార్లు వింటాం? విని ఆయన నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో. విన్న కొలది నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనం పోతుందేమో. అనేక సార్లు ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుందని మనకు తెలుసు కదా. ఆలస్యం చేయటం వలన వచ్చే నష్టాలు కూడా మనకు తెలుసు కదా. దేవుడు తన కృప నుంచి నిన్ను దూరం చేస్తే నీ హృదయ స్థితి ఎంత కఠినంగా మారిపోతుందో తెలుసా. అందుకని ఈ స్వరం నువ్వు వింటూ ఉండగానే ఇది దేవుని యొక్క స్వరంగా భావించి క్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రాబోయేటువంటి విపత్తు నుండి, వినాశనా నుంచి తప్పించుట కొరకై ఈ దినానే ఈ కార్యక్రమం ద్వారా యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, తన ప్రాణమును నీ కొరకు సిలువలో అర్పించినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఇంతకు మించిన ప్రేమ ఈ లోకంలో నీవు ఎక్కడైనా కనుగొనగలవా? ఎక్కడ ఇలాంటి ప్రేమను నీవు పొందుకోలేవు. కేవలం యేసుక్రీస్తులోనే. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్న ఈ సమయంలోనే నీవు స్పందించినట్లయితే, యేసు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఆనాడు యెరూషలేము ప్రజలు సద్వినియోగం చేసుకోలేదు కనుక వారందరూ నశించిపోయారు. అయితే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు. నా పాప జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని నీకు ఇస్తున్నానంటూ ఒక చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా మీరు చేసినట్లయితే ఆ ఒక్క నిమిషంలోనే దేవుడు తన ఆత్మ ద్వారా నీలో ఒక గొప్ప కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఎవరికి తెలుసు నువ్వు ఎంత గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చివేస్తాడు? నేను చెప్పలేను, కానీ బైబిల్ చెబుతూ ఉంది. ఎందరైతే ఆయనను తమ దేవుడిగా స్వీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. డూ యూ వాంట్ టు బి ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని బిడ్డగా మారాలని అనుకుంటున్నావా? పర్వాలేదు, నీ స్థితి ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి
స్థితిలో, అంతరంగంలో, మనస్సులో నైతికంగా పడిపోయిన స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ యేసు నీలోనికి వస్తే నీ జీవితం అద్భుతంగా మార్చబడి ఆయన ప్రియ కుమారుడుగా నీవు మారిపోతావు. అతి కృపను దేవుడు నీకు అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవకాశాలను సద్వినియోగం చేసుకునే విషయంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని నీ వాక్యము ద్వారా మాట్లాడావు. ఈ సందేశం ద్వారా అవకాశాలు పోగొట్టుకున్నటువంటి వారు ఎవరైనా, ఇదిగో నేను అనేక అవకాశాలు పోగొట్టుకున్నాను అని దుఃఖిస్తున్నట్లయితే మరొకసారి నీవు ఇచ్చిన ఈ అవకాశాన్ని వీరు సద్వినియోగం చేసుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రభువా, వీరికున్న కన్నిటిని, వీరి హృదయంలో ఉన్నటువంటి శాంతి లేని స్థితి నుంచి విడిపించండి. సమాధాన సంబంధమైన సంగతులు నీలో ఉన్నవి. నిన్ను ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వారిలోనికి సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, మనసులో ఉన్న అపరాధ భావం పోతుందని మీరు సెలవిచ్చారు. తండ్రి, నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మతో నింపి నీ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో స్తుతించి ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మై డియర్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ కలిగిన వాడు. క్షమించటంలో ఆయనకు ఆయనే సాటి. నీవు కానీ జీసస్ ఐఎమ్ సారీ అని చెప్తే యేసు యు ఆర్ మై చైల్డ్ అని చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. అంత సింపుల్. యేసు ప్రభు బిడ్డగా మారటం ఎంతో కష్టం కాదు. మీ పాపముల విషయమై ఒక్కసారి ఒప్పుకుంటే ఆయన మిమ్ములను తమ బిడ్డలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించండి. యేసుక్రీస్తుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోనండి. దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు స్వీకరించండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవిత పరమార్థం తెలుసుకో. నీ జీవిత పరమార్థం తెలుసుకో. యేసుక్రీస్తులో ఫలించుమా. యేసుక్రీస్తులో ఫలించుమా. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. పరిశుద్ధమైన జీవితము కోరుమా. వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధమైన జీవితము కోరుమా. వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధాత్మతో బలము నొంది
ఆత్మతో బలము నొంది యేసు కొరకు సాక్షిగా మారుమా, యేసు కొరకు సాక్షిగా మారుమా. తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో, తెలుసుకో మేలుకో సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. ఒంటరితనముతో ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221190. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.